మరికొద్ది రోజుల్లో కొత్త ఫాస్టాగ్ నియమావళిని ది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి తీసుకురానుంది. ఈ ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ధృవీకరణకు సంబంధించిన 2 కీలకమైన మార్పులతో ఎన్పీసీఐ టోల్ నిర్వహణ కోసం మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇవి పెనాల్టీలను నివారించడంతో పాటు సజావుగా వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. కొత్త ఫాస్టాగ్ నియమావళి 2025 ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫాస్టాగ్ రూల్స్లో కీలక మార్పులు చేసింది. ఫాస్టాగ్ లావాదేవీలు జరపకుండా వెళ్లే వాహనాలను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. అలాగే టోల్ బూత్ చెల్లించే దాదాపు గంట సమయం ముందు ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ ఉన్నా బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. ఇక రవాణా కార్యాలయంలో వాహన రిజిస్ట్రేషన్కు అనుగుణంగా కేవైసీ లేకున్నా బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. టోల్ ప్లాజా వద్ద లావాదేవీలు జరిగి 10 నిమిషాల అనంతరం ఫాస్టాగ్ ఇన్యాక్టివ్ అయినా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫాస్టాగ్ రూల్స్ సక్రమంగా లేకుంటే సిస్టమ్ ఎర్రర్ కోడ్ 176 చూపిస్తోంది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనానికి రెట్టింపు టోల్ రుసుము వసూలు చేస్తారు. కొత్త ఫాస్టాగ్ వల్ల దేశంలోన టోల్ బూతుల వద్ద రద్దీని నివారించవచ్చని భావిస్తోంది. డిజిటల్ టోల్ కలెక్షన్స్ సిస్టమ్ ద్వారా నగదు లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఈ ఫాస్టాగ్ నిర్వహణకు వాహన యజమానులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాల్సి ఉంటుంది. దేశమంతటా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి, అలాగే తగినంత బ్యాలెన్స్ ఉండటంతో పాటు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడం ద్వారా పెనాల్టీ రుసుములు నివారించవచ్చు. ఫాస్టాగ్ పై ఆధారపడే వాహనదారులు వారు ప్రయాణించిన ప్రతిసారి టోల్ ద్వారా వెళ్లడానికి వారి ఫాస్టాగ్ ఖాతాను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. జాతీయ రహదారులపై వాహనదారులు ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి ప్రభుత్వం జీవితకాల హైవేను ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. దీని ద్వారా వాహనదారులు 15 ఏళ్ల పాటు జాతీయ రహదారులపై ప్రయాణించడానికి 30,000గా నిర్ణయించనుందని సమాచారం. అలాగే స్వల్పకాలం అంటే ఏడాదికి 3,000గా నిర్ణయించాలని తెలుస్తోంది. వీటిని వినియోగించుకోవటం ద్వారా సులభతరంగా ప్రయాణం చేయవచ్చు.